టుడే గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన బాలు మీనా కావాలని మన మనోజ్కి, రోహిణికి, ప్రభావతికి అన్నం పెట్టకుండా వాళ్ళ మాంగారికి మటుకి, సత్యం గారికి మటుకి భోజనం ఇస్తుంటే, అదేంటమ్మా నా భార్య తినకుండా నేను ఎలా తింటాను అని అనేసరికి, ఎంతైనా నా భార్య కదమ్మా అంటే, మావయ్య మీరు నన్ను ఇంతేనా అర్థం చేసుకుంది అని అంటూ మన మీనా అంటుంది. అయ్యో నేను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా, సరేనమ్మా అని అంటూ ఈ లోపల తింటాడు. ఈ లోపల ఆకలేసేస్తుందని మన ప్రభావతి, రోహిణి అలా కూర్చుంటారు. ఈ లోపల అమ్మా అమ్మా అంటూ మన ఎవడరా నువ్వు, బయటికెళ్ళు, మాకే తింటాకేమీ లేదు అంటే, అమ్మా నేనమ్మా అంటే, నేనమ్మా అనేసరికి, అరే ఎవర్రా నువ్వు, నేనమ్మా మనోజ్ని అనేసరికి షాక్ అయిపోయి, మనోజ్ నువ్వా, అరే నీ కొడుకునమ్మా, ఏమైందిరా నీకు, అరే ఏంట్రా ఇలా అయిపోయావు అనంటూ మన బాలు కూడా అంటాడు. అరే కుక్కలు చెప్పిన విస్తరలా అయిపోయి ఉంటారా, ఏమైందిరా నీకు అంటే, అది కాదమ్మా బిర్యానీ కోసం నన్ను వెళ్ళమన్నారు కదా, కారు లేదని నడుచుకుంటూ వెళ్ళమన్నారు కదా, వెళ్ళేసరికి అక్కడ నన్ను బిర్యానీ కోసం కుక్కలు దాడి చేసి ఇలా చేసినాయి అమ్మా, నన్ను కుక్క చింపిన విస్తరిలా చేసినాయి అమ్మా అని అనేసరికి, రెక్కేసినాయి అమ్మా, బిర్యానీ వాసనకి కుక్కలన్నీ నన్ను కూర్చుని రెక్కేసినాయి అనేసరికి, అయ్యో బాబోయ్ బాలు నువ్వేనా మనోజ్ అంటూ చాలా నవ్వుకుంటూ ఉంటారు. మన మీనా, శృతి నవ్వుకుంటూ ఉంటారు. అన్నయ్య ఏంటన్నయ్య అలా తయారయ్యావు అని అంటూ అడుగుతుంది మన మన ఏ అన్ని మన రవి అడుగుతాడు. ఇంకా అన్నిటిగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇదేంటిది మనోజ్ ఇలా తయారయ్యారే, ఎవడరా నువ్వు అంటే, నాన్న నేను నాన్న, మన మనోజ్ నాన్న, ఒరే ఈసారి నుంచి నీ పేరు మారిందిరా, నీ పేరు కుక్కలు చింపిన విస్తరిలా పెట్టుకున్నారా, కుక్కలు చింపిన బట్టలు అని అనేసరికి, ఈ లోపల ఒరే నువ్వా ఇలా తయారయ్యేంట్రా అని అనేసరికి, సరే పద మనోజ్ మనం కామాక్షి పిన్నింటికి వెళ్దాం అని అంటే, కామాక్షి పిన్నింటికి వెళ్తారు కానీ సారీ మటుకు చెప్పరా, పర్వాలేదు సారీ చెప్పిన వాళ్ళకే భోజనం అనండి, అన్నం కోసమైతే నేను సారీ చెప్తాను అంటూ మన రోహిణి అంటుంది. అప్పుడు మనోజ్ మీనా సారీ అంటే, ఈ లోపల మీనా సారీ అంటూ మన రోహిణి కూడా చెప్తుంది. ప్రభావతి చెప్పదు. ప్రభావతి చెప్పేసరికి, ప్రభావతి ఏంటి చెప్తావా లేదా అమ్మ ప్రభావతి అని అనేసరికి, నేను చెప్పాను అనుకో అంటే, అలా కుదరదు, ఏం చెప్పానని అనుకోవాలి, సారీ నువ్వు పని చేయట్లేదన్నానని, నేను పూల డెకరేషన్కి వెళ్ళకుండా చేసినందుకు సారీ అంటే, సరే అయితే నేను అక్కడే పెట్టాను ఆల్రెడీ భోజనం అని అనేసరికి పరిగెత్తుకుంటా ముగ్గురు గబగబా వెళ్ళిపోతారు. కానీ సారీ చెప్పిన వీడియో మనం బాలు అందరికీ షేర్ చేస్తాడు. ఆ షేర్ చేసిన తర్వాత ఈ లోపల మన మనోజు, ప్రభావతి, మా రోహిణి మొత్తం ముగ్గురు కలిపి భోజనం చేసేస్తారు. భోజనం చేసేసి మన్నాడు మన ప్రభావతి అనుకుంటుంది, నేను సారీ చెప్పడం వల్ల దీనికి లోకు అయిపోయినా, ఏ వంట వరపు ఏమీ సౌండ్ వినిపించట్లేదు, ఏమీ చేయదంటావా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ చూస్తే మన మనోజు ఈ లోపల రోహిమైన కాఫీ పెట్టుకుని వస్తుంది. మనోజ్ అంటాడు, నాకు కావాలి అంటే, మీ ఆవిడ వచ్చి పెట్టుకోమనండి, నేను పెట్టను అని అంటూ అనేసరికి, అదేంటి కూడా పెట్టచ్చు కదే అంటే, నేనెందుకు పెడతాను, వాళ్ళ ఆవిడ లేదా, రోహిణి అని అనేసరికి, వస్తున్నాను అత్తయ్య, ఏ మనోజ్కి కాఫీ ఇస్తే అరిగిపోతావా మీనా, నేను ఇవ్వను, నీకు నచ్చితే నువ్వు ఇచ్చుకో అని అనేసరికి, లోపల హాయ్ హలో బాగున్నావా అత్తయ్య బాగున్నావా, హాయ్ మావయ్య అని అంటూ ఉంటుంది. చీవుడు ముక్కు బావా, బండంగా ఉండే బావా అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. ఈ లోపల బాలు బావ అనవసరంగా ముందే పెళ్లి చేసేసుకున్నాడు అని అంటూ, బావ నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళవా, నాకు ఇంటర్వ్యూ అవుతుంది ఆఫీస్లో అని అంటూ ఉంటుంది. ఇంటర్వ్యూకి తీసుకెళ్తుంది. ఇంతకీ చూస్తే తన లవర్తో మాట్లాడుతుంది. ఎప్పుడు ఇలాగే ఉంటావా, మారవా, ఇంకెప్పుడు మారుతావు, నాకు ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నారు అని అనేసరికి, ఈ లోపల అదేంటి బయటకు వచ్చేస్తావు అప్పుడంటే, ఇంటర్వ్యూ అయిపోయిందంట బావా, అదేంటి నిన్న హాస్టల్లో నేను తీసుకొచ్చేటప్పుడు అబ్బాయిని చూసానే, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ అబ్బాయి ఉన్నాడేంటి, అసలు ఏం జరుగుతుంది అని అంటూ మన మీనా అడుగుతూ ఉంటాడు బాలు. అయ్యి బాబాయ్ బావకు డౌట్ వచ్చేసినట్టుంది, అయినా ఎందుకు మా మీనా ఎప్పుడు ఏమీ అనదు, మా మీనాకి చాలా నా మీద చాలా నమ్మకం అంటూ వాళ్ళ మరదలకి చెప్తూ ఉంటాడు. ఈ లోపల మన మీనా ఇంటికి వచ్చేసరికి, బావా ఏం చేస్తున్నావు బావా,
బావా అది కాదు బావా, ఇంకేంటి బావా అంటే ఏంటి మీనా అలా మాట్లాడుతున్నావు నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంది మీనా. అదేంటి మీరు అలా అంటున్నారేంటి, బావా బావా అంటుంటేనేమో మీ మరదలు నోరు చెగ పొగిడిసేశారు, ఇప్పుడు నేను చేస్తేనేమో అలా అంటున్నారు అని అనేసరికి సారీ మీనా నీకు కోపం వచ్చిందని నాకు అర్థమైంది అని అంటూ ఉంటాడు. ఈ లోపల తెల్లారేసరికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ప్రభావతి ఏంటి ఏమైంది నీకు అంటూ సత్యం గారిని కూడా అడుగుతుంది. ఏమైందండి అంటే ఏమో నాకు తెలియదు, అందరూ వస్తారు. ఏమైంది బాలు, ఏమైంది అలా తిరుగుతున్నావు, వరే ఎందుకురా అలా తిరుగుతున్నావు అని అంటూ అందరూ అడిగేసరికి ఎవరికి ఏమి సమాధానం చెప్పడు. ఈ ఇవాళ ఎపిసోడ్లో అయితే ఇలా జరుగుతుంది. ఎవరు వచ్చిన అడిగినా కూడా మన మీనా అడుగుతుంది, బాలు మనోజు రోహిణి శృతి రవి అందరూ అడుగుతారు. ఎవరు అడిగినా కూడా అటు ఇటు తిరుగుతాడు తప్ప ఏ మాట చెప్పడు. మరి ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలండి. మరి ఇవాళ ఎపిసోడ్లో అయితే ఇదే జరిగింది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలి. కాఫీ ఇవ్వవా మీనా అని అడుగుతుంది రోహిణి. నువ్వు పెట్టుకోలేవా అని చెప్తాడు. ఇంకొకసారి మా మీనా పెట్టాలంటే ఊరుకోను అంటూ మన బాలు అంటాడు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. మన ఎందుకు అటు ఇటు బాలు తిరుగుతున్నాడు, అసలు ఏంటి కదా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఇలాగే నచ్చాలని కోరుకుంటున్నానండి. నన్ను ఇలా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.